హాయ్ గైస్, హ్యాపీ సండే. హాస్టల్ సండే అంటే ఫుడ్ ఎక్స్పెరిమెంట్స్ కంపల్సరీ. టుడే కెటిల్లో ఇప్పి చేసాం విత్ ఆనియన్స్ అండ్ క్యారెట్స్. మరి టేస్ట్ ఎలా ఉందో వ్లాగ్లో చూసేద్దాం. లెట్స్ గో. మ్యాగీ ఇప్పి కదా, సారీ. హాస్టల్లో గ్యాస్ స్టవ్ అంటే రేర్, సో కెటిల్ ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్. సీ దిస్ ఇప్పి ప్యాకెట్ లుక్స్ లైక్ సింపుల్, బట్ ఇప్పుడు మ్యాజిక్ చేయాలి. వెజ్జెస్ కూడా రెడీ. ఆనియన్ పీస్ దొబ్బేసాం, క్యారెట్ కట్ చేసాం. హాస్టల్ నైఫ్తో కట్ చేస్తే వర్కౌట్ లాగా అనిపించింది. సాల్ట్ తగినంత. ఓకే, సరిపోదు. చాలా మళ్ళీ వేద్దాం. కావాల్సి తర్వాత కొంచెమైనా కొంచెమే ఎక్కువైపోద్దా? సరే, వద్దులే. నీ ఇష్టం. కొంచెం లైట్. చదువు చదువు. ఇంకా ఏం లేదు. ఒరిజినల్ పెట్టాలంటే భలే ఉంటుంది. చూడు, సరిపోద్ది. కారపొడి. యో, చాలా. కొంచెం క్యారెట్ అండ్ ఆనియన్ వేసుకోండి, హాస్టల్లో దొబ్బినవి. ఇప్పుడు ఒకసారి మన ఇప్పికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ అయితే స్టెప్ 1లో వాటర్ యాడ్ చేయండి, ఆ తర్వాత నూడిల్స్ వేసేయాలి, ఆ తర్వాత స్టెప్ 3కి మనం వెయిట్ చేయాలి. బట్ హాస్టల్లో పేషెన్స్ అంటే 0, సో అందరూ ఆల్రెడీ ఫాస్ట్గా చేయరా అని అంటున్నారు. ఇప్పుడు ఆనియన్స్ అండ్ క్యారెట్స్ యాడ్ చేద్దాం. వెజ్జెస్ దొబ్బేసాం కదా. ఇప్పుడు హాస్టల్లో స్మాల్ రెస్టారెంట్ ఫీల్ వస్తుంది, స్టీమ్ వచ్చేస్తుంది. వావ్, అరోమా ఆల్రెడీ సూపర్ ఉంది. చూడు చూడు, హాస్టల్లో కుకింగ్ స్టార్ట్ అవ్వగానే సడన్గా క్రౌడ్ వస్తుంది. ఇప్పి స్మెల్కి అటెండెన్స్ 100%. యూనో స్మెల్ బాగా వస్తుంది కదా. వాటర్ సరిపోలేదు మ్యాగీలో, సో కొన్ని వేస్తున్నా. ఐ థింక్ సరిపోతాయి. మధ్య మధ్యలో స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తున్నాం, ఇది ఎలా వస్తుందో తెలీదు. లెట్స్ సీ. జారుతుంది. హాఫ్లో ఉండే చేయొచ్చా ఇది? కొంచెమే బాయిల్ అయింది, చూద్దాం ఎలా వస్తుంది. ఇంకొన్ని వాటర్ పడతాయా? మేబీ పడతావా పట్టవా? ఆన్ చేయనా వద్దా? సరిపోతాయి. యా, ఫస్ట్ టైం ఏంటిది స్టేజ్ అందులో పడిందిరా మ్యాగీ. హో వావ్, ఆనియన్ క్రంచ్, క్యారెట్ స్వీట్నెస్ అండ్ నూడిల్స్ సాఫ్ట్గా పర్ఫెక్ట్గా హాస్టల్ ఫ్లేవర్ మ్యాచ్ అయింది. ఇంకా ఫ్రెండ్స్ అంటున్నారు ఇది హాస్టల్ బిర్యానీ కన్నా బెటర్ రా అని. అండ్ నెక్స్ట్ సండే రిపీట్ కంపల్సరీ చేద్దాం. కెటిల్కి స్టాచ్యూ బిల్డ్ చేయాలన్నా. టేస్ట్ గుడ్. ఇంకా అది మనం మిగతా చేయాలి ఒకటి. కొంచెం బాయిల్ అయిన తర్వాత కెటిల్ నుంచి స్టీమ్ వస్తుంటే ఆరోమా వావ్. మన ఇప్పి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంక ఇందులో ఎక్స్ట్రా వాటర్ అనిపిస్తే అవన్నీ తీసేస్తున్నాం అన్నమాట. ఇందులో వాటర్ ఉన్నాయా లేవా? ఇప్పుడు వాటర్ లేకపోతే కింద మళ్ళీ మాడిపోద్ది. మెల్లగా పోయి ఓకేనా? ఇదేదో కొంచెం స్పైస్ చాలా కొంచెం కారం తగ్గి కొంచెం నేనైతే కదా తింటాను. అయితే కొంచెం వాటర్ వేసేద్దామా? మాడిపోయింది. అనుకున్న వాటర్ ఎద్దామా వద్దా అని.
అనవసరంగా పెట్టాం. చా ఎంత మాడింది చూడు. స్పెషల్ టాపింగ్ యాడ్ బిఫోర్ సర్వింగ్. ఓకే, మాడిపోయింది అనుకున్నాం గైస్, కానీ మాడలేదు. ఒకసారి ఇది ఓ మాడిందిరా, అడుగంటింది అదిగో. కొంచెం తీసే ఏం కదా, అది కూడా వస్తుంది. ఆ, అంటే వాటర్ లేవు కదా, అది అతుక్కుపోయింది అంతే. అతుక్కుపోవడం కాదు, బాగానే మాడింది. ఫస్ట్ టైం ఇది మాడిపోయింది. చూపి ఇది పెట్టకు, వీడియోలో బాగోదు. బాగా పెడతా. ఇదే కదా పన్ని, ఏం కాదు. నీకు తెలీదు రీచ్ ఎలా వస్తుందో. మా వాళ్ళు మాడిపోయింది తింటారు. మ్యాగీకి సబ్స్క్రైబ్ చేయండి. కాదు గైస్, సింపుల్ ఫుడ్ కానీ మంచి కంపెనీతో హాస్టల్లో ఎప్పుడు టేస్టీగా ఉంటుంది. దిస్ ఈస్ ద రియల్ సండే వైబ్. అండ్ కొంచెం మాడినట్టు అనిపించింది, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. జస్ట్ అడుగంటింది అంతే. అండ్ గైస్, హాస్టల్లో కెటిల్ ఇప్పి ఎక్స్పెరిమెంట్ సక్సెస్. మీ హాస్టల్లో ఎవరైనా కెటిల్ చెఫ్ ఉంటే కామెంట్లో ట్యాగ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ సండే ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అండ్ ఇప్పుడైతే నేను నా ఫ్రెండ్ షేర్ చేసుకొని తింటున్నాం అనమాట. ఇట్ వాజ్ క్రేజీ, అసలు చాలా బాగా వచ్చింది. ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. అండ్ మీరు కూడా ట్రై చేయండి ఇంటి దగ్గర ఇలానే సేమ్. ఓకే, వామ్మో ఇంత వేసానేంటి, నీకు నచ్చదు, నాకు నచ్చదా? నీకేమో నాకైతే అసలు నచ్చదు కదా. ఏమో వేసా, చూద్దాం. బాగుంది. సో గైస్, నా సండే వ్లాగ్ ఇలా ఎండ్ అయింది. హోప్ యూ లైక్ ఇట్ అండ్ థ్యాంక్ యూ. బై బాయ్.